హలో క్యూటీస్. సో ఈరోజు నేను మీకు ఒక ది బెస్ట్ ప్లేస్ చూపిస్తాను. నేను చూసాక అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సో ఆ రోజైతే నేను ఫోన్ తీసుకొని వెళ్ళలేదు. సో అందుకే ఈరోజు మళ్ళీ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళినప్పుడు అయితే సరే ఈరోజు మంచిగా ఫుల్ ఛార్జ్ పెట్టుకొని ఫోన్ అయితే తీసుకెళ్ళాను. ఇంకా మీ అందరికీ చూపించడానికి అయితే రెడీగా ఉన్నాను. రండి నాతో పాటు వచ్చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఐఐటి బాంబేలో జిమ్ఖానా గ్రౌండ్ తర్వాత ఇంకా సమీర్ హిల్ తర్వాత నాకైతే ఇది బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా. సో ఇప్పుడు మనం వెళ్తుంది లేక్ సైడ్కి అనమాట. సో ఈ వాక్వే అంతా కూడా లేక్ సైడే. నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, చూసి హాయ్ చెప్పేయండి. సో ఈ వే అంతా కూడా దీన్ని లేక్ సైడ్ అంటారనమాట. సో ఈ వైపు రైట్ సైడ్ అయితే లేక్ ఉంటుంది, ఇంకా లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ జనాలందరూ లైక్ స్టూడెంట్స్, ప్రొఫెసర్, స్టాఫ్ అందరూ కూడా జాగింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటారు. సో చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది కదా, అంటే దూరంగా ముంబై అంతా కనిపిస్తుంది. టాల్ టాల్ బిల్డింగ్స్, అది వచ్చేసరికి లేక్ అనమాట. సో అందుకే ఇది లేక్ సైడ్ అంటారు. సో ఇప్పుడైతే నీట్గా కనిపించట్లేదు, కొంచెం ముందుకెళ్తే వ్యూ ఉంటుంది. నిజంగా మై గాడ్, ఐ స్వేర్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, ఎందుకంటే నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది. సో అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం, మీ అందరికీ కూడా చూపిద్దామని అయితే నేను అనుకున్నాను. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను బికాజ్ ఈ వాక్వే అంతా కొంచెం లాంగ్ అనమాట, లేక్ సైడ్ వాక్వే. ఇక్కడైతే అందరూ సైక్లింగ్, జాగింగ్, ఇంకా రన్నింగ్ అన్నీ చేస్తూ ఉంటారు, వాకింగ్ కూడా. సో మనమైతే వాకింగ్ కూడా చేస్తున్నాం, మధ్య మధ్యలో రన్నింగ్ కూడా చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం లాంగ్ అయితే నడవాలి. సో అదనమాట. ఇంకా ఈ వేలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ వేలో వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. బోట్ హౌస్ ఉంటుంది. సో ఒక్కళ్ళమే ఉన్నాం కదా, నాకు కొంచెం భయం వేసింది, అందుకే ధైర్యం చేయలేదు బోట్ హౌస్ చూపిద్దామని. కానీ ఎప్పుడైనా గ్రూప్లో అయితే వెళ్ళి బోట్ హౌస్ కూడా చూపిస్తాను. ఆ వే కూడా చాలా బాగుంటుంది. కొంచెం ముందుకెళ్ళాక బోట్ హౌస్ అంటారంట. సో అదైతే నేను ఇప్పటి వరకు చూడలేదు, కానీ మీ అందరికైతే తప్పకుండా చూపిద్దాం అనుకుంటున్నా. సో వెళ్ళాక అది కూడా వీడియో పెడతాను. ఆఫ్టర్ లాంగ్ వాక్ మనమైతే ఆ సీన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. చెప్పాను కదా చాలా మంచి లొకేషన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో చూడండి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట ఆ లొకేషన్. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది అనమాట, లేక్ కూడా కనిపిస్తుంది, ఇంకా ఆ దూరంగా ఉన్న టాల్ టాల్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటో నాకైతే అర్థం కాలేదు, కానీ నిజంగా చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో త్వరగా కమెంట్ చేసేయండి.
ఇంకా అక్కడ కొంతసేపు కూర్చున్నాక ఇంకా మేమైతే ముందుకు వచ్చేసాము. సో ముందుకు వచ్చాక అటువైపు రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ దేవి టెంపుల్ వస్తుంది. సో ఐఐటి బాంబే క్యాంపస్లో 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ అందరూ అంటే ఎక్కువగా ఆ టెంపుల్కే వెళ్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. సో ఆ 2 టెంపుల్ కూడా, ఒకటైతే దేవి టెంపుల్. ఆ దేవి టెంపుల్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది నిజంగా. అంటే ఇలాంటి ఒక క్యాంపస్లో దేవి టెంపుల్కి కూడా స్టోరీ ఉంటుందా అని అయితే అనిపించేస్తుంది. ఇంకొకటి హనుమాన్జీ టెంపుల్. సో హనుమాన్జీ టెంపుల్, దేవి టెంపుల్ అవి కూడా నేను 2 కూడా వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా. సో మీకు బికాస్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అండ్ నాకు యూట్యూబ్ కూడా కొత్త. సో మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఇవ్వండి. లేదంటే మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ముంబైలో షాపింగ్, ఇంకా ఐఐటి బాంబే క్యాంపస్లో అయినా పర్టికులర్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకోవాలి అని ఉంది, లేదా ఎలా రావాలి ఏంటి అని అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను. బికాజ్ నేను కొత్త కాబట్టి యూట్యూబ్లో నాకు పెద్దగా ఏం తెలీదు. సో అందుకే నాకు తెలిసినంత నేనైతే చేస్తున్నాను. సో మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్తున్నాను కదా, మీకు ఏమైనా వీడియోస్ ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుంది అని చెప్తే తప్పకుండా చెప్పండి, నేను అలానే చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా. సో రైట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హిమాద్రి బిల్డింగ్ అనమాట. అది ప్రొఫెసర్స్ బిల్డింగ్. అటువైపు అనంత అరావల్లి తర్వాత ఇక్కడ హిమాద్రి కూడా టెంపులే. చూడండి జాక్ ఫ్రూట్ ఎన్ని ఉన్నాయి కదా. నాకైతే మా ఊర్లో కనిపించేవి ఇలాంటి చెట్లు, కానీ క్యాంపస్లో కూడా ఇలాంటివి ఉంటాయా అనిపించింది. ఇంకా అలా వాక్ చేస్తూ అయితే నేను బాగా అలసిపోయాను అనమాట. చాలా టైర్డ్ అయిపోయాను. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. సో కొన్ని పువ్వులు అయితే తెంపుకున్నాను, వాటితో పాటు ఆడుకుంటున్నా. ఎందుకంటే ఇంకేం చేయాలో తెలియదు, నడ్డానికి కూడా ఓపిక లేదనమాట. ఇంకా నా బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి మీకు కూడా, వీళ్ళు ఏం తెంపుతున్నారో. సో చూస్తున్నారు కదా ఈ రెడ్ ఫ్రూట్స్, ఇవి మల్బెర్రీ ఫ్రూట్స్ అనమాట. సో మీరు ఎప్పుడైనా మల్బెర్రీ ఫ్రూట్స్ చూసారా? నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. చూడండి ఇవి చాలా ఎక్స్పెన్సివ్ బయట కొనుక్కోవాలంటే. సో ఇక్కడ ఫ్రీగా క్యాంపస్లో చెట్లలో అయితే దొరుకుతున్నాయి. మల్బెర్రీ చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఫస్ట్ టైం తిన్నా, కానీ గూగుల్లో చూస్తే కాస్ట్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో అలాంటిది వీళ్ళైతే ఇక్కడ చెట్లోంచి తెంపుకొని తింటున్నారు. సో ఫ్రీగా వచ్చినట్టే కదా. సో మొత్తానికి లేక్ సైడ్ అయితే మనం చూసేసాము. ఇంకా లేక్ సైడ్ నుంచి బయటకు కూడా వచ్చేసాము. సో అటువైపు నుంచి మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అది వచ్చేసి లేక్ సైడ్ ఎంట్రీ. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఇది వచ్చేసరికి లేక్ సైడ్ ఎగ్జిట్ అనమాట. సో మనమైతే ప్రెసెంట్ ఎగ్జిట్ దగ్గర ఉన్నాము. ఇంకా ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది హిమాద్రి బిల్డింగ్. చెప్పాను కదా ప్రొఫెసర్స్ బిల్డింగ్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ హిమాద్రి బిల్డింగ్ ఉంది కదా, అందులో అయితే ఒక ప్రొఫెసర్ ఉంటారు. అతను ఇస్కాన్ టెంపుల్కి అంటే కృష్ణయ్యకి మంచి డివోటీ అనమాట. సో అతను తరచుగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా స్టూడెంట్స్ని కూడా పిలుస్తారనమాట కృష్ణయ్య పూజలు చేసినప్పుడు. సో నెక్స్ట్ టైం అతను ఎప్పుడు పిలిచినా నేను తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళి వీడియో పెడతాను. సో మీ అందరికి కూడా తెలుస్తుంది కదా ఐఐటి బాంబే క్యాంపస్లో ఇంకేమేమి జరుగుతుంది. సో అదనమాట. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ లేక్ సైడ్. సో మీకు లేక్ సైడ్ ఎలా అనిపించింది, లేక్ సైడ్ వాక్వే ఇంకా చూపించిన లొకేషన్ ఎలా అనిపించిందో త్వరగా కమెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, మీకు లేక్ సైడ్ ఎలా అనిపించింది, ఇంకా ఆ లొకేషన్ ఎలా అనిపించిందో త్వరగా కమెంట్ చేసేయండి. ఇంకా ఇప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం ఆలోచిస్తున్నారో త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.